హలో హాయ్ బిజీ పీపుల్. సో మార్నింగ్ అలా రెడీ అయిపోయి ఇంకా చలో మన వర్క్ కోసం వెళ్ళడానికి టైం అయిపోతుంది గాయస్. వెళ్దాం పదండి చలో గాయస్. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. చూస్తే వాన ఫుల్గా ఉంది. అసలు ఈ వానల వల్ల మనుషులకి జబ్బులతోని కాకుండా కనీసం చెప్పులు కూడా ఉండట్లేదు గాయస్. ఏంటిది అసలు మన సిచ్యువేషన్ ఏంటి? ఓ గాడ్, దేవుడు చల్లగా చూడమంటే మరి ఇంత చల్లగా చూస్తున్నాడు అని చెప్పి ఎప్పుడూ ఊహించలేదు. అలాగా చెప్పుల కష్టాలు కూడా చాలామందికి ఉన్నాయి. సో అట్ లాస్ట్ ఏదో ఒకటి చేసుకొని నేను వచ్చేసాను ఆఫీస్ కోసం. సో ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలామందికి ఉంటాయి, కాల్స్ చేసుకోవాలి. ఆ కాల్స్ ఏంటో, ఆ కాల్స్ ఏమో ఎత్తరు, చెయ్యరు. చేస్తేనేమో ఒక బాధ, చేయకపోతేనేమో ఇంకో బాధ. జాబ్ వచ్చే వరకు జాబ్ ఎందుకు రాలేదు అని చెప్పి అనుకొని ఆలోచిస్తావో టెన్షన్ పడుతూ ఉంటాం. అదొక డిప్రెషన్, జాబ్ రాలేదని. మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత అది ఇంకొక వేరే లెవెల్ డిప్రెషన్. ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత వేరే లెవెల్ ఉంటుంది. జాబ్ వచ్చే వరకు ఒకలాగా, జాబ్ వచ్చిన తర్వాత ఇంకో వేరే లెవెల్ ఆఫ్ డిప్రెషన్. అది ఓన్లీ జాబ్ హోల్డర్స్, జాబ్స్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే డిప్రెషన్. అందరికీ అర్థం అవ్వదు. సో అలా 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 కష్టపడుతూ ఆఫీస్ లోపల వరకు వచ్చేసాను. చాలా హెక్టిక్. జాబ్స్ ఏమో కష్టం, వదిలితేనేమో కష్టం. జాబ్ ఉండి చేసుకుందామంటేనేమో అబ్బో అదొక రకమైన చుక్కలు. జాబ్ చేస్తే ఒక బాధ, జాబ్ చేయకుండా ఉంటే ఒక బాధ. జాబ్ చేయకుండా ఇంట్లోనే ఎట్లా కూర్చుంటాం కదా చెప్పండి. మనకంటూ మనం సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండాలి కదా. ఎస్పెషల్లీ గర్ల్స్ చాలా సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పట్లో ఈ జనరేషన్లో అమ్మాయిలు చాలా సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండాలి. అప్పుడైతేనే మనం ఈ జనరేషన్లో మనం ఉండగలం. ఉండగలం, మంచిగా చేసుకోగలం. లేకపోతే మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టూ ఉండే సొసైటీయే మనకి వాల్యూ ఇవ్వదు. సో అందరూ ఇండిపెండెంట్గా ఉండాలి. అందుకని జాబ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎనీవేస్ కష్టపడి ఆఫీస్కి వచ్చేసాను గైస్. సో దిస్ ఈజ్ మై ఆఫీస్. చలో బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.